మనకంత ఆశీర్వాదం. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నా. పిల్లరా, దేవుని మహాకృపను బట్టి గత కొన్ని దినాల నుండి 1 యోహాను రాసిన పత్రిక 13వ అధ్యాయం మరి కొన్ని ఆత్మ సంబంధమైన సత్యాలు, ఆత్మ సంబంధమైన కట్టడలు, దేవుని మందిరమై మనం ఉన్నాము అని గత కొన్ని దినాల నుండి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు కూడా ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 7వ వచనం చూడండి. 1వ గ్రంథి 13వ అధ్యాయం 7వ వచనం. అన్నిటినీ తాడుకును, అన్నిటిని నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. చాలు పిల్లరా, చదువుకున్న వాక్య భాగంలో క్రీస్తు నెరిగిన మనము, క్రీస్తు రక్తములో కడిగబడిన మనము, దేవుని మందిరములుగా అమర్చబడిన మనము అన్ని విషయాలలో మనం ఏం చేయాలంట? తాడుకోవాలి, తగ్గించుకోవాలి. అతిశయం కానీ, గర్వం కానీ, తిరుగుబాటు చేసే మనసు కానీ, మనస్తత్వం కానీ మనలో ఉండకూడదు అని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అన్నిటిలో తాడుకోవాలి. ఉపవాసం ఉన్న మనం, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్న మనం, దేవుని సన్నిధిలో అర్పణ కలిగి సమర్పణ కలిగి జీవిస్తున్న మనము తాడుకునే విషయాన్ని మనము గ్రహించి జీవించే వారముగా ఉండాలి. ఎప్పటి వరకు తాడుకోవాలి అంటే ఆయన వచ్చే వరకు మనం భూమి మీద దేవుడు పిలుపు వచ్చేంత వరకు మనం తాడుకునే వారముగా ఉండాలి, తగ్గించుకునే వారంగా ఉండాలి. అప్పుడే మనము దేవుని మందిరం అనబడతాం. అప్పుడే మనము దేవుని కుమారులము, దేవుని కుమార్తెలు అనబడతాం. దేవునికి ఇష్టమైన వారముగా మనం ఉంటాము అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, ఇదే 1వ గ్రంథి 13వ అధ్యాయం 4వ వచనంలో చాలా శ్రేష్టమైన మాట దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రేమ అది దీర్ఘకాలము సహించాలండి. ప్రేమ ఎప్పుడు సహించాలంట? దీర్ఘకాలం. ప్రేమ సహించేదిగా ఉంటేనే మనం అన్ని విషయాలలో తాడుకునే వారంగా ఉంటాం. అందువైనా మన ముఖాన్ని వచ్చి ఎవరైనా మధ్యన అసభ్యకరమైన మాటలు, దుఃఖం కలిగించే మాటలు, బాధ కలిగించే మాటలు వారు మాట్లాడినప్పటికి కూడా మనం ఏం చేయాలి? తాడుకొని ఉండాలి, కోప్పడకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు వారిని సాతానుగాడు ఎత్తైన శిఖరానికి తీసుకువెళ్ళి, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను, ఆకలి తీర్చుకో, ఎందుకు సొమసిల్లిపోతావు, ఎందుకు తాళలేక నువ్వు నిరసిల్లిపోతావు, దేవుని కుమారుడు కదా అని యేసుక్రీస్తు వారిని దుష్టుడైన సాతాను రెచ్చగొడతా ఉన్నాడండి. ఇప్పుడు ఏసై చెప్పిన మాట తెలుసా? మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవిస్తాడు. చమడగుడి అంటే శోధన ఎలాంటిదైనా, నింద ఎలాంటిదైనా మనము దేవుని నిమిత్తము తాడుకునే వారముగా మనం ఉండాలి, తగ్గించుకునే వారంగా మనం ఉండాలి. దాన్ని బట్టి దేవుడు ప్రేమ దీర్ఘకాలము సహించేదిగా ఉంటుంది అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి పిల్లరా, ఈ రాకడి దినాలలో, అంచె దినాలలో, ఈ అపాయకరమైన దినాలలో మనం సహించే మనసు అలవారముగా ఉండాలి. లేకపోతే సహించకపోతే మన భక్తిని మనము పోగొట్టుకుంటాం, మన విశ్వాస జీవితాన్ని మనం పోగొట్టుకుంటాం. దేవుని యందు ఉన్నటువంటి ప్రేమను, దేవుని యందు ఉన్నటువంటి సంకల్పమును మనం దూరం చేసుకునే వారముగా ఉంటాం. అలా ఉండకూడదు అని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు.
మా బాబు, దేవుని వాక్యము, దేవుడు మనతో మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట ఏంటంటే అన్నిటినీ పరీక్షించాలి, అన్నిటిలో మనము తాడుముకోవాలి, తగ్గించుకోవాలి. అప్పుడే మన భక్తి మనల్ని బలపరుస్తుంది. అప్పుడే మన విశ్వాస జీవితాన్ని బట్టి మనం దేవుని కృపను మనము పొందేవారముగా ఉంటాము అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడు, బైబిల్ ఇంకో మాట ఉపదేస్తాను, చదివి సహాయం చేయండి. దైవ గ్రంథంలో నుండి చాలా అద్భుతమైన మాటలు దేవుడు మనకు తెలియజేస్తూ మాట్లాడుతున్నాడు. చాలా శ్రేష్టమైన మాటను ఇది 1 రాసిన పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం, 9-12వ వచనంలో చదవండి. ఇతరులకు ఈ అధికారం వినియోగించుకొనలేదు. క్రీస్తు సువార్తకు అది అన్నిటినీ సహించాలి. సువార్త పరిచయ నిమిత్తమై ఏమండి, ప్రార్థన చేసే విషయంలో కానివ్వండి, ఇతరులకు వాక్యం చెప్పే విషయంలో కానివ్వండి, సంఘ పరిచయ విషయంలో కానివ్వండి, ఎక్కడ కూడా ఆటంకం లేకుండా, అభ్యంతరం లేకుండా తాళుకొని తగ్గించుకుని మనము పరిచర్య చేసేవారముగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి పిల్లరా, మనం ఎప్పుడు కూడా అన్ని విషయాలలో తాళుకునే ఉండాలి, అతిశయించే వారంగా ఉండకూడదు. అందుకని బైబిల్లో దావీదు సంకీర్తనలు అంటాడు, కొందరు గుర్రమును బట్టి, కొందరు రథమును బట్టి అతిశయిస్తారు, కానీ నేనైతే నా దేవుని బట్టి నేను అతిశయిస్తున్నాను. అమ్మా, మనకు కలిగిన రక్షణ భాగ్యమును గట్టిగా పట్టుకుని మనం అతిశయించాలి, కానీ లోకమైన సంపదను బట్టి, లోక ఆచారాలను బట్టి, లోక అలవాట్లను బట్టి మనం ఏమాత్రం కూడా అతిశయించే వారముగా ఉండకూడదు. అలాంటి వారముగా ఉంటే మనము దేవుని దగ్గర తగ్గించుకునే వారు కాదు. తగ్గించుకోకపోతే దేవుని కృప మనతో ఉండదు, దేవుని కాపుదల మనతో ఉండదు, దేవుని ప్రసన్నత మనతో ఉండదు, దేవుని వాత్సల్యత మనతో ఉండదు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి పిల్లరా, మనం ఎప్పుడు కూడా దయను పొందే వారముగా, దయను చూపించే వారముగా మనం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మన దగ్గరికి వచ్చి ఏదన్నా ప్రార్థన సహాయం కోరినప్పుడు, ప్రార్థన తోడ్పాటు అడిగినప్పుడు మనము ప్రేమతో తాడుకొని సహకరించే వారముగా ఉండాలి. అంతేగాని నా టైం లేదు, నా టైం కుదరదు, తర్వాత రండి, రేపు రండి, ఎల్లుండి రండి అని వాయిదాలు అయినే ఎక్కువ. ఎందుకంటే ఇంత గొప్ప రక్షణను తాడుకోలేకపోతే రాబోయే ఉగ్రతని ఎలాగూ తప్పించుకుంటాం. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరా, ఈ రాకడ దినాలలో అన్ని విషయాలలో మనం తాడుకొని దేవునికి లోబడి మనం జీవించాలి. తాడుకొని దేవుని పరిచయంలో, ఉపవాసంలో మనం ఏకీభవించే వారముగా మనం ఉండాలి. అలాగ ఉంటేనే దేవుడు మనల్ని ఎంతగానో ఆదరించి ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. పిల్లరా, యేషవు యొక్క జీవితంలో మనం గమనం చేసినట్లయితే కొట్టిన అన్నలందరూ అతని చేతికి దొరికారు, కానీ యేషవు మాత్రం తాళుకున్నవాడై ఉన్నాడు. ఎవరి మీద కోప్పడలేదని, ఎవరి మీద కక్ష కార్పణ్యం తీర్చుకోవడానికి ఏమాత్రం కూడా ఆలోచన చేయాలి. తను తాను తగ్గించుకొని ప్రేమించాడు. కాబట్టి యేషవును దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదముల చేత హెచ్చించాడు. మరి నువ్వు నేను ఎలా ఉన్నాం? తాడుకుంటున్నామా? ప్రేమించే వారు ఉన్నామా? ఎవరిని హక్కును చేర్చుకునే వారు ఉన్నామా? బాధ్యత కలిగి ఆత్మ సంబంధమైన జీవితంలో మన జీవితాన్ని కొనసాగించి నడుచుకునే వారుగా ఉన్నామా? ఎలాంటి వారు ఉన్నామో ఒకసారి మనల్ని మనము పరీక్షించుకుందాం. ఒకసారి మనల్ని మనం పరీక్షలు చేసుకొని మనం తాడుకునే వారముగా, తగ్గించుకునే వారముగా మనం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మరి హల్లెలూయా. తాడుకునే అనుభవం యేసయ్య దగ్గరే ఉందండి, ఎక్కడ లేదు.
తాలుకునే లక్షణం యేసుక్రీస్తు వారి అందే ఉంది. ఆయన అందరినో శుద్ధిపరిచాడు, స్వస్థపరిచాడు. ఆశ్చర్య కార్యముల చేత, అద్భుత కార్యముల చేత, అద్భుత కార్యముల చేత, శోచక్రియల చేత అందరినో బాగు చేశాడు. నేను ఆశ్చర్య కార్యం చేశాను, అద్భుతాలు చేశాను, నేను బాగు చేశానని ఆయన ఎక్కడ గర్వించాను. తను తాను తాళుకుని తగ్గించుకుని, ఆమేన్, హల్లెలూయా, క్రీస్తు ప్రేమను పంచిన వాడిగా, క్రీస్తు ప్రేమలో బలవంతం చేసిన వాడిగా ఉన్నట్లుగా దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి పిల్లరా, మనల్ని మనము దేవునికి అర్పించుకున్నాం, మనల్ని మనము దేవునికి సమర్పణ చేసుకున్నాం. దేవుని చిత్తానుసరమైన జీవితంలో మనము జీవించినట్లుగా మనము తాళుకొని మనం బ్రతుకుతాం. హల్లెలూయా. ఏ విశ్వాస పట్ల గర్వంగా ప్రవర్తించుకోవడం, ఏ సంఘ సభ్యురాల ద్వారా మనం ఎట్టి పరిస్థితుల్లో కోపడకూడదు. అందరము ఐక్యత కలిగి తాళుకొని మనం జీవించినట్లయితే, మన జీవితాన్ని కొనసాగించినట్లయితే ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఆయన మనకు ఆదరణకర్తగా ఉంటాడు. ఆయన మనకు చాలిన దేవుడుగా ఉంటాడు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, మనల్ని మనం దేవునికి అర్పించుకుందాం, మనల్ని మనం దేవునికి సమర్పణ చేసుకుందాం, తాళిమి కలిగి మనము జీవిద్దాం. అందుకే అపొస్తలుడు పౌలు అంటాడు, నా మట్టుకు నేను బ్రతుకుట నాకు లాభము కాదు, కానీ క్రీస్తు కొరకు మరణించుట నాకెంతో లాభం. అంటే క్రీస్తులో తాళిమి కలిగి ఉండుట నాకెంతో లాభం, మరణించుట నాకెంతో లాభం. అంటే మంచి మనస్సు నీవు కలిగి ఉన్నట్లయితే అప్పుడే ఉపవాస ప్రార్థన ఫలిస్తుంది. ఉపవాస ప్రార్థనకు దేవుని కృప తోడయి మనకెంతగానో సహాయం చేస్తుంది అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 13:4 అంటాడు, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మచ్చరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు. చూసారా, ఉప్పొంగదండి. ప్రేమ గొప్పలు చెప్పుకోదు, ప్రేమ గొప్పలుగా మాట్లాడదు. కాబట్టి పిల్లరా, మనము ప్రేమ గలవారమై మనల్ని మనము తగ్గించుకొని ఎదుటి వారిని గౌరవించేవారు ఉండాలి, ఎదుటి వారిని మనం సత్కరించేవారుగా ఉండాలి, ఎదుటి వారితో ఆత్మ సంబంధమైన జీవితాన్ని కలిగి జీవించేవారుగా మనం ఉండాలి. అప్పుడే దేవుడు మనలను, మన తాళిని, మన తగ్గింపు జీవితాన్ని బట్టి ఆయన హెచ్చిస్తాడు. అందుకని 1వ దశలో 1వ వృత్తాంతాలలో చక్కని మాట రాయబడింది, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. తను తాను తగ్గించుకుంటే దేవుడు హెచ్చిస్తాడు. దాన్ని ఎలాగున్నావు? నీకు నువ్వే నమ్మం కొట్టుకుంటున్నావా? నీకు నువ్వే పొగుడుకుంటున్నావా? నేను అలాంటి వాడినండి, నేను ఇలాంటి దాన్నండి అని చెప్పుకొని దేవుని కోపానికి గురవుతున్నావా? అలాగ ఉండవద్దు అని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి కాలంలో నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనల్ని మనము దేవునికి అర్పించుకున్నాం, మనల్ని మనము దేవునికి సమర్పణ చేసుకున్నాం. దేవుని చిత్తానుసరమైన జీవితంలో మనము జీవించి నిత్యరాజ్యానికి, పరలోక రాజ్యానికి వారసులుగా చేర్చబడి నిత్యరాజ్యానికి, పరలోక రాజ్యానికి హక్కుదారులుగా ఉండాలని ప్రభు పేరట ప్రభు నామములో మనం చేస్తున్నాం. దేవుడి మాటను, దేవుడి వాక్యాన్ని మనందరూ దీవించి ఆదరించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.